ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సేవలో నిన్ను పెట్టినా, పరిచర్యలో నిన్ను పెట్టినా, బలిపీఠం దగ్గర నిన్ను పెట్టినా, లేదా బయట నువ్వు పనికి వెళ్ళినా, ఎక్కడ నిన్ను ఏ పనికి ఏ బాధ్యతకి నిన్ను అప్పచెప్పినా నీలో యథార్థత ఉండాలి. వేషధారణ ఉండకూడదు, నాటకాలు ఉండకూడదు. వేషధారణ ఉండకూడదు, నాటకాలు ఉండకూడదు. నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివని ఒక పనికి నిన్ను నియమించినప్పుడు యజమాని కింద నమ్మకంగా పని చేయాలి. ఎందుకంటే ఆ యజమాని చూడకపోవచ్చు, పైన మనందరికీ ఒక యజమాని ఉన్నాడు, ఆయన కనిపెడతా ఉంటాడు. యథార్థవంతుల మార్గం రాజమార్గం. కానీ కొంతమందిని నేను చూసి బాధపడ్డాను, యథార్థత ఉండదు. ప్రియులారా, యథార్థత ఉండదండి కొంతమంది దగ్గర. వేషధారణ, వంచన, మాయ. కానీ అది దేవుడి విమర్శలో లెక్కలోకి వస్తుంది.